మరి విశ్వక్సేన్ గారి లైలా మూవీలో గెటప్ మీకు ఎలా అనిపించింది? సో బాగుంది బ్రో. చాలా అంటే ఒక యాక్టర్ కి చాలా ఎక్స్పెరిమెంటల్ కైండ్ ఆఫ్ పాయింట్ అది. సో మన తెలుగులో అలాంటి అవేర్నెస్ అంటే నేను ఎప్పుడు తమిళ్లో చెన్నైలో ఉన్నప్పుడు రెమో మూవీ చూసా బ్రో. సో అప్పుడు అంటే ప్లాట్స్ వేరే అయి ఉండొచ్చు, బట్ ఒక యాక్టర్ ఛాలెంజింగ్ గా పర్సనాలిటీ బిల్డ్ చేసుకుని ప్రొజెక్ట్ చేయడం అనేది చాలా కష్టమైన విషయం అది. సో ఆ విషయంలో విశ్వక్ సార్ ది బెస్ట్. నేనైతే చూసినంత వరకు అదే ట్రోల్ అయినా ఏదైనా పర్లేదు, బట్ పాయింట్ అయితే ఎలా ఉన్నా విజువల్ గా అయితే నేనైతే ఎంజాయ్ చేశాను. కంప్లీట్ ఎంటర్టైనర్ ఇస్తున్నారనే హోప్ అయితే ఉంది నాకు. సో మరి మెకానిక్ రాకీ తర్వాత ఈ మూవీ కలిసి వస్తుంది అంటారు విశ్వక్సేన్? అది ఆబ్వియస్లీ జడ్జ్ చేయలేను, బట్ ఆడియన్స్ డిపెండ్స్ ఆన్ ఆడియన్స్ బ్రో. పాయింట్ అయితే కొత్తగా ఉంది. ఇఫ్ ఆడియన్స్ కానీ ఏదైనా ఏదో ఒక చోట ఎగ్జైట్మెంట్ అనిపించిందంటే ఆబ్వియస్లీ మీరు అన్నట్టు బ్లాక్ బస్టర్ అయింది. సో మరి ఒక ఈవెంట్ లో విశ్వక్సేన్ గారిని కేపీహెచ్పీ దగ్గర ఆంటీ లాగా కనిపించారు ఆ లుక్ లో అని చెప్పారు. లేదు అంటే సింగిల్స్ ఎప్పుడు లైలాని ఆంటీలో చూడరు. సో ఆబ్వియస్లీ ఆ లైలాకి కనెక్ట్ అవుతారని అనుకుంటున్నాను. సో అలానే నన్ను వాష్రూమ్ లలో నా ఫోటో చూడకండి రా బాబు అని చెప్పి అమ్మాయిలకు ఓకే, అది కూడా వచ్చిందా ఏమో, నాకంత అవేర్నెస్ లేదు. మేబీ అలాంటి కాషన్స్ అయితే తీసుకోండి. డెఫినెట్ గా ఫోన్ లో ఆ ఫోటో పెట్టుకుని అయితే తిరగండి. సో మరి ఓవరాల్ గా ఏమంటారు, ఎలా అనిపించింది మీకు? లుక్ పాజిటివ్ బ్రో, టూ గుడ్, వెరీ ఇంప్రెసివ్. ఒకవేళ విశ్వక్సేన్ గారు అమ్మాయి అయితే మీరేం చేస్తారు? పెళ్లి చేసుకుంటాం. ఓకే.